నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో ఆయుర్వేదంతో కీళ్ల నొప్పులు మాయం, చేప నూనె మాత్రలు మంచివేనా, పెద్ద పేగులో క్యాన్సర్ జాడల్ని పసిగట్టేదెలా, సయాటికా నొప్పితో బాధపడుతున్నారా? ఇంకా హెల్త్ టిప్. కూర్చోవడం, లేవడం, పడుకోవడం, నడవడం, పనిచేయడం మామూలుగా అయితే ఈ కదలికలన్నీ సాఫీగా సవ్యంగా జరిగిపోతాయి. అయితే రుమటాయిడ్ ఆర్థరైటిస్ బారిన పడ్డప్పుడు మాత్రం ఈ చిన్న చిన్న పనులే అతి కష్టమైన వ్యవహారాలుగా మారిపోతాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్నే వాడుకలో కీళ్లవాతం అని కూడా పిలుస్తారు. కీళ్లవాతం బారిన పడ్డప్పుడు కీళ్లన్నీ బిర్రుగా బిగుసుకుపోతాయి. కీళ్లన్నీ ఎర్రగా వాపొచ్చేసి నొప్పి, మంటతో బాధిస్తుంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే కీళ్లవాతం బారిన పడ్డాక నిత్య జీవితం దుర్భరంగా మారిపోతుంది. వేధించే కీళ్లవాతం జబ్బుకు ఆయుర్వేదం చెబుతున్న చికిత్సలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కీళ్లు మన కదలికలకు ఆధారాలు. కీళ్లలో ఏ చిన్న సమస్య తలెత్తినా మొత్తం మన కదలికలు స్తంభించిపోతాయి. నిజానికి అనేక జ్వరాలు, జబ్బులు మన కీళ్లను ఇబ్బందుల్లో పడేస్తుంటాయి. ఇలా కీళ్ల కదలికలను క్లిష్టతరం చేసే సమస్యల్లో రుమటాయిడ్ ఆర్థరైటిస్ను ప్రధానంగా చెప్పుకోవచ్చు. దీన్నే వాడుకలో కీళ్లవాతమని కూడా పిలుస్తాం. కీళ్లవాతం బారిన పడ్డప్పుడు కీళ్ల లోపలంతా వాపు వచ్చి ఒకటే మంటగా ఉంటుంది. కీళ్లను కదపాలంటే తీవ్రమైన నొప్పి, బాధగా ఉంటుంది. కీళ్లలో అరుగుదల, ఇన్ఫెక్షన్లు, గన్యా వంటి వైరల్ కారణాలేమీ లేకుండానే శరీరంలోని కీళ్లు అన్నింటిలో మంటలు, నొప్పులు పోటెత్తుతుంటాయి. కీళ్లవాతం ఎవరికి ఎందుకొస్తుందో స్పష్టమైన కారణం ఇప్పటి వరకు తెలియలేదని చెబుతారు నిపుణులు. కీళ్లకు వచ్చేటువంటి సమస్యల్లో ఒకటి రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాం. దీన్ని ఆయుర్వేదంలో చెప్పేటప్పుడు ఆమవాతం అని చెప్తాం అన్నమాట. మామూలుగా ఉండేటువంటి కీళ్ల నొప్పులు ఎక్కడ ఏ కీళ్ళకి వస్తే ఆ కీళ్ళతోటి లిమిట్ అయిపోతూ ఉంటాయి. అయితే ఈ ఆమవాతం అనేటువంటిది శరీరంలో ఉండేటువంటి చాలా కీళ్ల మీద దాని ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా శరీరంలోని ఇతర అవయవాల మీద కూడా దీని దుష్ప్రభావాలు ఉంటూ ఉంటాయి అన్నమాట. ఆమం అనేది ఏంటంటే ఒక విష పదార్థం, వ్యాధికారకమైనటువంటి విష పదార్థం శరీరంలో పేర్కొంటూ ఉంటుంది. ఇది మనకేంటంటే రోగనిరోధక వ్యవస్థ మీద ఒక దుష్ప్రభావం చూపించడం వల్ల వచ్చేటువంటి సమస్య ఇది ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది. ఈ ఆమం తగ్గాలంటే మనం తీసుకునేటువంటి ఆహారాలు, అంటే పేషెంట్లు ఎవరికైనా సరే ఈ సమస్య ఉన్నప్పుడు తేలికగా అరిగేటువంటి పదార్థాలు తీసుకోవాలి. మామూలుగా ఉడికించి కేవలం పోపు వేసుకునేటువంటి ఆహార పదార్థాలు, సొరకాయ, బీరకాయ లాంటి కూరలు, ఇతర ఆకుకూరలు కానీ వాటిలలో ఎక్కువ గరం మసాలాలు లేకపోతే గ్రేవీలు అవన్నీ వేసో కాకుండా తేలికగా ఉడికించి పోపు మాత్రం వేసుకున్నటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటూ ఉండాలి. అలాగే నాన్ వెజిటేరియన్ ఆహార పదార్థాలన్నీ హెవీగా ఉండేటువంటివన్నీ కూడా తగ్గించుకోవాలి. ఆహారంలో పెరుగు, మీగడ ఇలాంటి పదార్థాలు కూడా ఆమాన్ని పెంచుతాయి కనుక వాటిని కూడా తగ్గించుకోవాలి. తేలికగా ఉండేటట్టుగా పల్చటి మజ్జిగ, కమ్మటి మజ్జిగను తీసుకోవచ్చు. అలాగే గోరువెచ్చటి నీళ్ళని పదే పదే తీసుకుంటూ ఉంటే కూడా ఈ ఆమం అనేటువంటి తగ్గడానికి ఉపయోగపడుతుంది. తీసుకునేటువంటి ఆహారంలో సొంఠి, పిప్పళ్ళు, మిరియాలు, తర్వాత పుదీనా, వెల్లుల్లి ఇలాంటివన్నీ కూడా ఆమాన్ని తగ్గించేటువంటి పదార్థాలు. వీటిని ఆహారంలో ఒక భాగంగా తీసుకుంటూ ఉండొచ్చు. వీలైనంత వరకు వాకింగ్ చేస్తూ ఉండటం, దాంతో పాటుగా కొద్దిగా ప్రాణాయామాలు. ఈ ప్రాణాయామాలన్నీ నాడీ శుద్ధి ప్రాణాయామం అంటాం. ఈ నాడీ శుద్ధి ప్రాణాయామం కూడా ఆమవాతాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది కనుక రోజు ప్రాణాయామాలు మాత్రం తప్పనిసరిగా చేస్తూ రోగనిరోధక వ్యవస్థ బాగుండేలాగా చేసుకుంటూ ఉన్నట్టయితే ఈ వ్యాధి దీర్ఘకాలం బాధించేటువంటిది. అది ఎక్కువ పెరిగిపోకుండా ఉండడానికి, ఎక్కువ బాధించకుండా ఉండడానికి కూడా ఈ జీవన విధానంలో ఉండేటువంటి చిన్న చిన్న మార్పులు బాగా తోడ్పడతాయి. కీళ్లవాతంతో బాధపడుతున్నప్పుడు రోజువారీ ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది. కొన్ని రకాల ఆహారాలకు వాపును తగ్గించే గుణం ఉంది. ముఖ్యంగా చేపల్ని రోజువారీ ఆహారంలో ఒక భాగంగా చేసుకోవాలి. అలాగే ఫిష్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ వంటివి తీసుకోవడం వల్ల వాటిలో ఉండే ఒమెగా 3 రకానికి చెందిన కొవ్వులు కీళ్ల వాపుల్ని సమర్థంగా తగ్గిస్తాయి. ఇంకా ఆకుకూరలు, కాయగూరల్లో కూడా వాపును తగ్గించే యాంటీ ఇన్ఫ్లమేటరీ కారకాలు ఉంటాయి. వీటిని కూడా ఆహారంలో తరచుగా తీసుకోవాలి. అలాగే గోధుమలతో తయారయ్యే పదార్థాలని బాగా తగ్గించాలి. మొక్కజొన్న, సోయా చిక్కుళ్ళు, బఠానీ, బంగాళాదుంపలకు వాపును పెంచే గుణం ఉంది. వీటిని ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది. బయట దొరికే ఆహారాలు, రెడీమేడ్ పదార్థాలకు దూరంగా ఉండాలి.
ఈ ఆమవాతం ఉన్నటువంటి వాళ్ళకి ఏంటంటే ఆమ పాచనం జరగడానికి కొన్ని ఔషధాలు అవి కూడా ఉపయోగపడతాయి. ముఖ్యంగా మలబద్ధకం లేకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. అందుకని మలబద్ధకం లేకుండా ఉండేలాగా వాత దోషాన్ని ఆమ దోషాన్ని కూడా అదుపులో ఉంచేటువంటి వాటిని వాడుకుంటూ ఉండాలి. అందులో ముఖ్యంగా మనకి సొంఠి ఆముదం ఈ రెండు కూడా ఆమ పాచనానికి బాగా ఉపయోగపడతాయి. దీనికోసం ఏం చేయాలంటే ముందు ఒక చిన్న కప్పు పాలని బాగా కాచి అందులో కొంచెం సొంఠి పొడి, ఒక అర చెంచాడు సొంఠి పొడి వేసి ఇంకా బాగా మరగనిచ్చి అది వేడివేడిగా ఉండగానే అందులో ఒక చిన్న చెంచాడు ఆముదాన్ని కలుపుకోవాలి. అంటే కప్పు పాలని కాచి వేడిగా ఉండగానే అందులో ఒక చిన్న చెంచాడు సొంఠి చూర్ణం వేసి ఒక చిన్న చెంచాడు ఆముదాన్ని కూడా కలిపేసుకుని ఆ వెచ్చవెచ్చగా ఉన్నటువంటి దాన్ని రోజు తీసుకుంటూ ఉండాలి. అలా ఏ రోజుకు ఆ రోజు కాచి తీసుకుంటూ ఉంటే ఈ ఆమ పాచనం జరిగి నెమ్మదిగా నొప్పులు తగ్గడానికి ఈ మిశ్రమం బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే మనకి కరక్కాయలతోటి కషాయం లాగా చేసుకోవాలి. కరక్కాయని ముక్కలు చేసేసి సుమారుగా ఒక పెద్ద చెంచాడు ముక్కల్ని ఒక కప్పు నీళ్ళలో వేసి బాగా కాచుకొని మరిగించాలి. బాగాను మరిగించేసి దాన్ని వడపోసుకున్న తర్వాత అందులో ఒక చిన్న చెంచాడు నెయ్యి కలపాలి. నెయ్యి కలిపేసి రోజు రాత్రిపూట ఒక్కసారి తీసుకుంటూ ఉన్నట్టయితే ఏంటంటే మర్నాడు విరేచనం సాఫీగా అయిపోతుంది. ఈ విరేచనం ద్వారా ఆమం కూడా బయటకు వెళ్ళిపోతూ ఉండి నెమ్మదిగా నొప్పులు అంటే ఆమవాతంలో వచ్చేటువంటి నొప్పులన్నీ తగ్గడానికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే పాలల్లో కొంచెం పిప్పళ్ళు తర్వాత సొంఠి వీటిని కలిపి తీసుకోవచ్చు. ఎందుకంటే సొంఠి పిప్పళ్ళు రెండు కూడా ఆమవాతాన్ని తగ్గించడానికి ఉపయోగపడతాయి. ఒక కప్పు పాలను బాగా మరిగించి అవి మరుగుతూ ఉండగానే అందులో ఒక అర చెంచాడు సొంఠి పొడి, ఒక అర చెంచాడు పిప్పళ్ళ పొడి కూడా వేసి బాగా కాగనిచ్చి వడపోసేసుకుని దాన్ని గోరువెచ్చగా ఉండగానే కొంచెం పటిక బెల్లం వేసుకుని తాగొచ్చు అన్నమాట. ఈ విధంగా రోజుకు ఒకసారి తీసుకుంటూ ఉంటే కూడా నెమ్మదిగా ఈ ఆమవాతపు నొప్పులు అవి తగ్గడానికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే గుగ్గులు చూర్ణం, గుగ్గుల్ని ఒక చూర్ణంగా తీసుకొని శుద్ధ గుగ్గులు అని దొరుకుతుంది మనకి. ఈ శుద్ధ గుగ్గులు చూర్ణాన్ని 1 గ్రాము పరిమాణంలో కొంచెం నెయ్యి కలుపుకొని 2 పూట్లా తీసుకుంటూ ఉంటే కూడా ఆమవాతం తగ్గడానికి అది బాగా తోడ్పడుతుంది. ఇవి కాకుండా ఏంటంటే మనకి ఆయుర్వేదంలో చాలా మంచి ఔషధాలు ఉన్నాయి ఆమవాతం తగ్గించుకోవడానికని. అవి మహాయోగురాజు గుగ్గులు, సింహనాద గుగ్గులు, అమృతాది గుగ్గులని, తర్వాత గోక్షురాది గుగ్గులని, అమృతారిష్టం, దశమూలారిష్టం, ఇలా చాలా ఔషధాలు కూడా మనకి రెడీమేడ్గా దొరుకుతాయి. ఇది ఎవరికి ఏది సూటబుల్లో డాక్టర్తో సంప్రదించుకొని కొన్ని నెలల పాటు కనుక దీన్ని రెగ్యులర్గా వాడుకున్నట్టయితే ఆమవాతాన్ని తగ్గించుకోవడానికి ఆయుర్వేద ఔషధాలన్నీ కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. కీళ్లవాతం అనేది దీర్ఘకాలిక సమస్య కాబట్టి చికిత్స, జీవనసరళి జాగ్రత్తల్ని ఏళ్ల కొద్దీ తీసుకోవాల్సి ఉంటుంది. వ్యాధి తీవ్రత తగ్గిన తర్వాత కూడా మందుల్ని కనీస మోతాదుల్లో దీర్ఘకాలం పాటు వాడుతుండాలి. మందులు వాడుతుంటే హాయిగా సాధారణ జీవితం గడపగలుగుతారు. విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు, ఒమేగా 3 రకానికి చెందిన కొవ్వులు పుష్కలంగా లభించే చేపల్ని తరచూ తీసుకోవడం మేలు. కీళ్లవాతం బారిన పడ్డాక చాలా మంది పూర్తిగా విశ్రాంతి తీసుకుంటూ వ్యాయామం మానేస్తుంటారు. ఇది సరికాదు. వ్యాయామం చేయకపోతే కీళ్లు బిర్రుగా బిగుసుకుపోతాయి. కాబట్టి కీళ్లను తరచుగా కదిలిస్తూ ఉండాలి. తగినంత వ్యాయామం కల్పించుకోవాలి. కీళ్లవాతం తాలూకు ఇబ్బందులు మరీ తీవ్రంగా ఉన్నప్పుడు యోగరాజ గుగ్గులు, సింహనాథ గుగ్గులు, మహారస్నాది ఖాడ, స్వర్ణభస్మం, రజతభస్మం తదితర ఔషధాలను ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలో కొంతకాలం పాటు వాడుకుంటే కీళ్లవాతం త్వరగా తగ్గుముఖం పడుతుంది. పెద్ద పేగు పేరులోనే కాదు ప్రాధాన్యంలోనూ పెద్దదే. పేరుకు పెద్దదైనా ఉండేది మాత్రం జీర్ణ వ్యవస్థలో ఎక్కడో చిట్ట చివరన ఉంటుంది. అయినా పెద్ద పేగు ప్రాధాన్యాన్ని తీసిపారేయలేం. సాధారణ నీళ్ల విరేచనాలు మొదలుకొని ప్రమాదకరమైన క్యాన్సర్ల వరకు ఎన్నో రకాల సమస్యలు పెద్ద పేగులో కనిపిస్తుంటాయి. మరి వీటన్నింటినీ ముందుగానే ఎలా పసిగట్టాలి? పెద్ద పేగులో విపత్తుల్ని ముందుగానే పసిగట్టేందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. పెద్దపేగులో కనిపించే అతి పెద్ద విపత్తు క్యాన్సర్. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా 5 లక్షల మందిని బలి తీసుకుంటోంది. మరి ఈ నేపథ్యంలో పెద్దపేగులో క్యాన్సర్ ఆనవాళ్లను ముందుగానే గుర్తించే వీలుందా? కొన్ని అనుమానిత లక్షణాలను ముందుగానే గమనించటం, తరచూ కొలనోస్కోపీ పరీక్షను చేయించుకోవటం ద్వారా క్యాన్సర్ను తొలిదశలోనే గుర్తించే వీలుంది. 50 ఏళ్లు దాటాక విసర్జక అలవాట్లలో ఏవైనా మార్పులు కనిపిస్తున్నప్పుడు, మల విసర్జన సమయంలో రక్తం పడుతున్నా,
మలబద్ధకం తీవ్రంగా ఉన్నా లేదా ఆగకుండా నీళ్ల విరేచనాలు అవుతున్నా, ఈ 2 సమస్యలు ఒకదాని తర్వాత మరొకటి కనిపిస్తున్నా, తరచూ కడుపులో నొప్పి, మల విసర్జన తర్వాత కూడా ఇంకా అక్కడ కొంత మిగిలే ఉన్నట్లు అనిపించటం, క్రమంగా బరువు తగ్గటం, ఈ లక్షణాలన్నీ లేదా వీటిల్లో కొన్ని కనిపించినప్పుడు డాక్టర్ను తప్పనిసరిగా సంప్రదించాలి. కొలనోస్కోపీ పరీక్ష చేయించుకోవాలి. గతంలో కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా పెద్ద పేగులో క్యాన్సర్ వచ్చిన చరిత్ర ఉన్నప్పుడు తరచూ కొలనోస్కోపీ పరీక్ష చేయిస్తూ ఉండాలి. నడుము నొప్పితో పాటు నడుస్తున్నప్పుడల్లా భరించలేని బాధ కలుగుతూ కరెంట్ షాక్ కొట్టినట్టుగా నొప్పొస్తుంటే అనుమానం లేకుండా దాన్ని సయాటికా అని చెప్పేయచ్చు. నడుము కింది భాగం నుంచి కాలి కింది భాగం వరకు వెళ్లే నరం ఒత్తిడికి గురవుతున్నప్పుడు ఈ సయాటికా బాధలు అనుభవంలోకి వస్తూ ఉంటాయి. తీవ్రమైన నొప్పితో వేధించే సయాటికా నొప్పికి చికిత్స, పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. సయాటికా అంటే ఏంటి? ఎందుకు వస్తుంది? కాలు లాగడం ఎందుకు వస్తుంది అంటే నరం మీద ప్రెషర్ వలన కాలంతా లాగుతుంది. ఎప్పుడైతే నడుములో ఉన్న నొప్పి మోకాలు కిందికి వస్తుందో అప్పుడే దాన్ని సయాటికా అంటాం. కారణాలు చాలా ఉన్నాయి. కామనెస్ట్ కారణం స్లిప్ డిస్క్, అంటే ఎముకల మధ్యన ఉన్న రబ్బర్ వెనుకకు జరిగి నరాన్ని ఒత్తడం వలన. ఇది 2 కుడి కాలు యొక్క నరం, ఎడం కాలు యొక్క నరం 2 ఒత్తితే 2 కాళ్ళల్లో వస్తుంది సయాటికా. ఒక్కొక్కసారి ఒక సైడ్ వత్తితే ఒకటే కాల్లో ఈ సయాటికా వస్తుంది, అంటే కాలంతా లాగడం. దీనికి డిస్కే కాకుండా ఇన్ఫెక్షన్స్ వలన మన దేశంలో టీబీ చాలా కామన్. అదేవిధంగా గ్రామ్ నెగటివ్ ఇన్ఫెక్షన్స్, గ్రామ్ పాజిటివ్ ఇన్ఫెక్షన్స్, ఈ ఇన్ఫెక్షన్స్ స్పైనల్ కార్డ్ చుట్టూ వచ్చినా, ఎముకల మధ్యన వచ్చినా అది వెళ్ళి నరాన్ని ఎఫెక్ట్ చేయడం వల్ల కూడా సయాటికా వస్తుంది. అదేవిధంగా ఈ స్పాండిలోలిస్థీసిస్ అంటే కొన్ని డిఫెక్ట్స్ ఉంటాయి. ఎముకలు నడుములో ఉన్న ఎముకల్లో డిఫెక్ట్స్ వలన ఎముక ముందుకు జరగడం స్పాండిలోలిస్థీసిస్ అంటాం. అదేవిధంగా వెనుకకు జరగడం రెట్రోలిస్థీసిస్. ఈ కారణాల వల్ల కూడా లోపల ఉన్న నరాల మీద ప్రెషర్ వచ్చి సయాటికా వస్తుంది. కొంతమందిలో ఎముకల మధ్యన జాయింట్స్ ఉంటాయి, అవి అరిగిపోయి ఆ జాయింట్స్ నుంచి ఫ్లూయిడ్ బయటకు వచ్చి సిస్ అంటాం, వీటిని సైనోవియల్ సిస్. ఇవి తయారై ఈ నరాన్ని ఒత్తడం వల్ల కూడా సయాటికా వస్తుంది. కొంతమందికి చిన్నప్పటి వయసులో గూని జబ్బులు వస్తాయి, స్కోలియోసిస్, లంబార్ స్కోలియోసిస్ అంటాం. దీన్ని కానీ చిన్న వయసులో ట్రీట్ చేయకపోతే నడుము వంకరై ఈ కాన్కేవ్ సైడ్ ఉన్న నరాలు కంప్రెస్ అయ్యి కాన్వెక్స్ సైడ్ ఉన్న నరాలు ఎప్పుడైతే నడుము వంకర అవుతుందో అది స్ట్రెచ్ అయ్యి అప్పుడు కూడా సయాటికా వస్తుంది. ఫ్రాక్చర్స్ వలన, ఎముకలు విరగడం వలన వాటిని సరిగ్గా ట్రీట్ చేయకపోతే కూడా సయాటికా వస్తుంది. అదేవిధంగా కొంతమందిలో బ్రెస్ట్ క్యాన్సర్స్ అని, థైరాయిడ్ క్యాన్సర్స్ అని, రీనల్ క్యాన్సర్స్, కిడ్నీ క్యాన్సర్స్, గ్యాస్ట్రోఇంటెస్టైనల్ క్యాన్సర్స్, ఈ క్యాన్సర్స్ ఎప్పుడైతే మనిషిలో ఉంటాయో అవి కానీ స్పైన్కు స్ప్రెడ్ అయితే, స్పైన్ వన్ ఆఫ్ ద కామనెస్ట్ ఏరియాస్ ఫర్ మెటాస్టేసిస్ స్ప్రెడ్ అవ్వడం క్యాన్సర్కి. అది వచ్చి ఆ క్యాన్సరస్ ట్యూమర్ నరం మీద ఒత్తడం వలన కూడా సయాటికా వస్తుంది. అదేవిధంగా 50-60 ఏండ్లు దాటిన తర్వాత ఈ నడుములో ఎముకలు అరిగిపోవడం వలన ఎముకలలో వెన్నెముకల్లో ఉన్న కెనాల్ నేరో అవ్వడం వలన, దీన్ని స్పైనల్ స్టెనోసిస్ అంటాం. ఆ నేరో అవ్వడం వల్ల కూడా నరం మీద ప్రెషర్ వచ్చి ఈ సయాటికా వస్తూ ఉంటుంది. అదేవిధంగా చాలా ఆర్థరైటిక్ కండిషన్స్ ఆఫ్ ది స్పైన్, వీటిల్లో కూడా మన ఇప్పుడు నడుములో చూస్తే వెన్నుపాము చుట్టూ 2 మిల్లీమీటర్స్ కన్నా తక్కువ స్పేస్ ఉంటుంది. వెన్నుపాములోంచి బయటకు వచ్చే నరాలకు ఒక 1 మిల్లీమీటర్ లెస్ దాన్ 1 మిల్లీమీటర్ స్పేస్ ఉంటుంది. ఈ స్పేస్లో ఏమైనా ఆర్థరైటిక్ చేంజెస్ అవి వచ్చి నరం మీద ప్రెషర్ వస్తే కూడా సయాటికా వస్తుంది. సయాటికాకు చికిత్స ఎలా ఉంటుంది? సయాటికా వచ్చినప్పుడు తప్పకుండా మీరు డాక్టర్ని సంప్రదించాలి. అది చాలా ఇంపార్టెంట్. నడుము నొప్పి, మామూలు నడుము నొప్పి వేరు, సయాటికా
వస్తే అది కొద్దిగా డాక్టర్ని సంప్రదించి కంపల్సరీగా ఎక్స్రేస్ పరీక్షలు, రక్త పరీక్షలు అవి చేయించి మీ యొక్క డయాగ్నోసిస్ని ఎస్టాబ్లిష్ చేయాలి. అది చాలా ఇంపార్టెంట్. అగైన్ ఇది కానీ ఫిజికల్ కండిషన్స్ వలన వస్తే దాన్ని ఈ ఫిజియోథెరపీ ద్వారా, పెయిన్ రిలీవింగ్ మెజర్స్ ద్వారా, మెడికేషన్ ద్వారా, ఒక్కొక్కసారి మేము ఈ నడుములో స్టెరాయిడ్స్ ఇస్తాం. రూట్ బ్లాక్స్ అని కానీ, ఎపిడ్యూరల్ స్టెరాయిడ్స్ అని కానీ ఇచ్చి ఈ నొప్పిని, షాయటికా కానీ తక్కువ చేస్తాం. ఇవన్నీ చేసినా కానీ తక్కువ కాకపోతే స్కాన్స్ చేసి వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా అది చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్స్ కానీ, ట్యూమర్స్, స్పైనల్ కార్డ్ ట్యూమర్స్ అంటాం, అంటే వెన్నుపాములో వచ్చే ట్యూమర్స్, వాటి వల్ల కూడా షాయటికా వస్తుంది. అన్ని ట్యూమర్స్ క్యాన్సర్స్ కావు. సో ఆ డయాగ్నోస్ చేసి, ఆ ఆపరేషన్స్ చేసి, ఎప్పుడైతే క్యాన్సర్ ఉంటుందో ఆ క్యాన్సర్ గడ్డను తీయడం, తర్వాత కీమోథెరపీ, రేడియోథెరపీలు ఇవన్నీ ఇవ్వడం. అదేవిధంగా నాన్ క్యాన్సరస్ ట్యూమర్స్ ఉంటే ఆస్టియోబ్లాస్టోమాస్ అని కానీ, వేరే ట్యూమర్స్ కానీ ఉంటే ఆ ట్యూమర్స్ అన్నీ తీసి నరం మీద ప్రెషర్ తీయడం వలన, అంటే సర్జికల్గా ఈ ట్యూమర్స్ అన్ని తీస్తే దానివల్ల కూడా ఈ షాయటికా విముక్తి చెందుతారు. చాలామంది మంచి పెయిన్ స్పెషలిస్ట్ ఉన్నారు. వాళ్ళు ఈ స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ ఈ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల కూడా చాలామందికి నొప్పి తక్కువైపోతుంది. కొంతమందికి ఇప్పుడు ఆధునిక పద్ధతుల ద్వారా మేము స్కోప్స్ వేయడం, ఈ కెమెరాస్ యూజ్ చేయడం, మైక్రోస్కోప్స్ యూజ్ చేయడం, హెడ్ లైట్స్, లూప్స్ యూజ్ చేయడం, ఇవన్నీ చేసి ఈ నరం మీద ప్రెషర్ తీస్తే చాలామందికి గుడ్ రిజల్ట్స్ వస్తాయి ఈ సర్జరీస్ ద్వారా. సయాటికాను నివారించుకోవచ్చా? తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అది డిస్క్ అయితే మటుకు మీరు కంపల్సరీగా ఫిజియోథెరపీ చేయడం, ఎక్సర్సైజులు చేయడం, వెయిట్ రిడక్షన్లు చేయడం, కొలెస్ట్రాల్స్ని, లిపిడ్స్ని కంట్రోల్లో పెట్టుకోవడం, డయాబెటీస్ని కంపల్సరీగా దాన్ని గుడ్ కంట్రోల్ ఉండాలి. డయాబెటీస్కి డయటరీ మెథడ్స్ పాటించాలి. స్పైన్ హెల్త్కి ఇంపార్టెంట్ అయిన మినరల్స్, కాల్షియం, ప్రోటీన్ ఇవన్నీ కూడా ట్యాబ్లెట్స్ ద్వారా కాకుండా న్యాచురల్ పద్ధతుల ద్వారా మనం ఇంప్రూవ్ చేసుకోవాలి స్పైన్ హెల్త్ని, ఈ మంచి డయట్ తీసుకుని. అదేవిధంగా ఇప్పుడు మన దేశంలో వైటమిన్ డి డెఫిషియన్సీ కూడా చాలా పెరిగిపోయినది. సో కొద్దిసేపు ఉదయం ఎండలో కూర్చోవడం, బాగా మబ్బుగా ఉన్నప్పుడు ఒక అర్ధగంట, ఎండాకాలంలో ఒక 10 నిమిషాలు బాడీని ఎక్స్పోజ్ చేయడం, ఇవన్నీ చేస్తే మన ఎముకలు, మజిల్స్ గట్టిపడి చాలామందికి నడుము నొప్పులు, షాయటికా ప్రాబ్లమ్స్ నుంచి విముక్తి చెందుతారు. ఎప్పుడైతే నొప్పి తగ్గుతుందో అప్పుడు మీ ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు మీరు వాకింగ్ చేయడం, ఎక్సర్సైజులు చేయడం, స్విమ్మింగ్ చేయడం, యోగా చేయడం, స్పోర్ట్స్ ఆడడం, ఇవన్నీ చేస్తే మళ్ళీ ఈ బ్యాక్ పెయిన్స్, షాయటికాలు రాకుండా ఉంటాయి. ఎప్పటిదాకా అయితే మీరు స్మోకింగ్ చేస్తారో అప్పటిదాకా మీ యొక్క నడుము బాధలు కానీ, స్పైన్ బాధలు కానీ, షాయటికా బాధలు కానీ పోవు. అదేవిధంగా షుగర్స్ కంట్రోల్ చేయడం, ఇవన్నీ వెయిట్ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్. ప్రతి వ్యక్తి 1.5 నుంచి 2 గంటలు ఎక్సర్సైజులు చేయవలసిందే. ఇది చాలా ఇంపార్టెంట్. చిన్న చిట్కా మీకోసం. క్యాన్సర్ బాధితులు రోజువారీ ఆహారంలో సోయాబీన్స్ ను ఒక భాగంగా చేసుకోండి. సోయాలోని ఫైటో ఈస్ట్రోజన్ రసాయనాలు క్యాన్సర్ కణాలను నాశనం చేయడంలో బాగా తోడ్పడతాయి. క్యాన్సర్ చికిత్సలతో వచ్చే దుష్ఫలితాలను సైతం తగ్గిస్తాయి. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి. ఈ కార్యక్రమాన్ని ఈటీవీ విన్ మొబైల్ యాప్లోనూ వీక్షించండి.